భారతదేశంలోని హిందూ మితవాద ప్రభుత్వం భారతదేశంపై యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ USCIRF నివేదికను తిరస్కరించింది. యుఎస్ ఏజెన్సీని పక్షపాతం మరియు హానికరమైనది అని పేర్కొంది. USCIRF రాజకీయ ఎజెండాతో కూడిన పక్షపాత సంస్థ అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ రాజధాని న్యూఢిల్లీలో విలేకరులతో అన్నారు. మేము ఈ హానికరమైన నివేదికను తిరస్కరిస్తున్నాము. ఇది USCIRF ని మరింత అప్రతిష్టపాలు చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అని అతను అక్టోబర్ 3న జోడించాడు. భారతదేశం యొక్క మత స్వేచ్ఛపై US స్వతంత్ర ద్వైపాక్షిక ఏజెన్సీ తన అక్టోబర్ 2 నివేదికలో ఇలా పేర్కొంది: వ్యక్తులు చంపబడ్డారు, కొట్టబడ్డారు మరియు అప్రమత్తమైన సమూహాలచే కొట్టబడ్డారు, మత పెద్దలను ఏకపక్షంగా అరెస్టు చేశారు మరియు గృహాలు మరియు ప్రార్థనా స్థలాలు నేలమట్టం చేయబడ్డాయి. ఈ సంఘటనలు ముఖ్యంగా మత స్వేచ్ఛ యొక్క తీవ్రమైన ఉల్లంఘనలను ఏర్పరుస్తాయి అని కమిషన్ పేర్కొంది మరియు భారతదేశాన్ని ప్రత్యేక ఆందోళన కలిగిన దేశం గా గుర్తించాలని US స్టేట్ డిపార్ట్మెంట్ని కోరింది. అంతర్జాతీయ మత స్వేచ్ఛా చట్టం 1998 ప్రకారం మతపరమైన స్వేచ్ఛను తీవ్రంగా ఉల్లంఘించినందుకు బాధ్యత వహించే దేశం కోసం భారతదేశాన్ని ప్రత్యేక శ్రద్ధగల దేశం CPC గా ప్రకటించాలని కమిషన్ US పరిపాలనను కోరడం ఇది 5వసారి. భారతదేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చెందిన భారతీయ జనతా పార్టీ BJP పాలిస్తోంది. భారతీయ చర్చి యొక్క మిషనరీ కార్యకలాపాలకు హిందూ అనుకూల పార్టీ వ్యతిరేకం. 2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్రైస్తవులపై హింస పెరిగింది. అయితే భారత ప్రధాని అమెరికా పరిపాలనతో సత్సంబంధాలను కలిగి ఉన్నారు. USCIRF ఏటా అంతర్జాతీయ మత స్వేచ్ఛపై విదేశాంగ శాఖకు విధాన సిఫార్సులను విడుదల చేస్తుంది. భారతదేశంపై USCIRF యొక్క నివేదిక భారతీయ జనతా పార్టీ BJP నేతృత్వంలోని ప్రభుత్వం వివక్షపూరిత జాతీయవాద విధానాలను బలపరిచింది, ద్వేషపూరిత వాక్చాతుర్యాన్ని కొనసాగించింది మరియు మత హింసను పరిష్కరించడంలో విఫలమైంది. మంత్రిత్వ శాఖ ప్రతినిధి USCIRF ని ఇటువంటి ఎజెండా ఆధారిత ప్రయత్నాల నుండి విరమించుకోవాలని పిలుపునిచ్చారు మరియు యునైటెడ్ స్టేట్స్లోని మానవ హక్కుల సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని కోరారు. భారత ప్రభుత్వం నివేదికను చాపకింద నీరుగార్చడం విచారకరం, ఇది పక్షపాతంతో కూడుకున్నది అని పేర్కొనడం విచారకరం. దేశంలో క్రైస్తవులపై హింసను నమోదు చేసే క్రైస్తవ సంఘం యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం UCF జాతీయ సమన్వయకర్త AC మైకేల్ అన్నారు. మైనారిటీల మతపరమైన హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ మైనారిటీ కమిషన్ మాజీ సభ్యుడు మైకేల్ అక్టోబర్ 4న UCA న్యూస్తో అన్నారు. దేశంలో ప్రతిరోజు కనీసం 2 క్రైస్తవులు తమ విశ్వాసం కోసం దాడి చేయబడుతున్నారు. UCF ప్రకారం భారతదేశం ఈ సంవత్సరం జనవరి నుండి ఆగస్టు 10 వరకు క్రైస్తవులపై 447 హింసాత్మక సంఘటనలు నమోదు చేసింది. క్రైస్తవ సంఘం 2023లో దేశంలో 731 హింసాత్మక సంఘటనలను నమోదు చేసింది. 16 నెలల సెక్టారియన్ కలహాలలో 230 మందికి పైగా మరణించారు, 60,000 మంది ఇతరులు స్థానభ్రంశం చెందారు మరియు 360 చర్చిలు ధ్వంసమైన కలహాలతో దెబ్బతిన్న మణిపూర్ మినహా. చర్చి నాయకుల ప్రకారం 200 మిలియన్ల జనాభాతో దేశంలో అత్యధిక జనాభా కలిగిన మరియు హిందూ అనుకూల పార్టీ పాలనలో ఉన్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం క్రైస్తవులు మరియు ముస్లింలపై 835 కేసులు నమోదు చేసింది. 2020 జూలై 31, 2024 నాటికి మార్పిడి ఆరోపణలపై దాదాపు 1682 మందిని అరెస్టు చేశారు. ఈ కేసులను సీనియర్ అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు అని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ మీడియాకు తెలియజేస్తూ చెప్పారు. 11 రాష్ట్రాలు, వాటిలో ఎక్కువ భాగం BJP అధికారంలో ఉన్నాయి, క్రూరమైన మతమార్పిడి నిరోధక చట్టాన్ని రూపొందించాయి. ఈ సంవత్సరం USCIRF నివేదిక 2023లో ప్రత్యేక ఆందోళన కోసం విదేశాంగ శాఖచే నియమించబడిన 12 దేశాలకు రష్యా మరియు చైనాతో సహా మళ్లీ పేరు పెట్టాలని సిఫార్సు చేసింది.